శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో రవిగ్రహం మీకు 12వ స్థానంలో సంచరిస్తూ మిగతా 4 గ్రహాలు ఏకాదశ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పక్షంలో రవి మారాడు కాబట్టి ఈ సమయంలో మీపై ఎక్కువగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా చెల్లించవలసి ఉంటుంది. కొంతమందికి అయితే ఏదైనా ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ లాంటివి జరిగే అవకాశం ఉన్నది. కొంతవరకు మీ యొక్క వ్యవహారాలు, అకౌంట్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. బట్ లేని పక్షంలో ఏదో ఒక సమయంలో మీపైన ఇటువంటి ఆకస్మిక ప్రభుత్వ దాడులు జరిగే అవకాశం ఉంది. ఇది ఒక బాగా ఇండస్ట్రీస్లో బాగా మనీ రొటేషన్ చేసిన వారికి మాత్రమే, సాధారణ ప్రజలు దీన్ని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఇక మరి చతుర్థాధిపతిగా వ్యయస్థానంలో రవి ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే ముఖ్యంగా మీ మదర్కి కానీ, ఫాదర్కి కానీ, మీ కుటుంబంలో పెద్దవారికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం, వారి యొక్క ఆరోగ్యం బాగుపడడానికి మీరు కూడా కొంత సమయం వెచ్చించి తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీరు పెద్దవారై ఉంటే మీ వ్యక్తిగత ఆరోగ్యం కూడా ఒకసారి చెకప్ చేయించుకొని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఇది ముఖ్యంగా విద్యార్థులకి, ఈ రాశిలో ఉన్నవారు ఏదైనా దూర ప్రాంతంలో కానీ, హాస్టల్లో కానీ ఉండి చదువుకునే ప్రయత్నం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకోకుండా సడన్గా ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ లాంటిది రావచ్చు. అంటే స్థాన చలనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరు కూడా తగు విధంగా వారి యొక్క జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా కుజుడు తృతీయ స్థాన సంచారం అన్నది మీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి, క్రీడా రంగంలో ఉన్నవారికి, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ 3వ స్థానంలో కుజుడు మీకు తగు విధమైనటువంటి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏమైనా పోటీ పరీక్షలు రాసినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా 100% సక్సెస్ రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ పరుగు పందాలు, ఫిజికల్ సంబంధించినటువంటి పోటీలు ఏమైనా ఉంటే వారికి సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా అద్భుతంగా ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి ఎటువంటి స్థిరాస్తి అయినా ఈ సమయంలో అది అమ్ముడుపోవడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కొత్త ప్రయత్నాలు కూడా నెరవేరి మీ యొక్క వ్యాపారంలో దూసుకుపోయే అవకాశం ఉంది. అలాగే పోలీసు, ఎక్సైజు మొదలగు డిపార్ట్మెంట్ వారు చాలా మనోధైర్యంతో వారి యొక్క వృత్తి నిర్వహిస్తారు. ఉద్యోగపరంగా వారికి గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే ఈ రాశివారు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో, ఈ పక్షంలో సడన్గా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, అనుకోకుండా ఒక దూర ప్రయాణం కానీ, విదేశ ప్రయాణం కానీ చేయవలసి ఉంటుంది. అదే కొంతమంది అయితే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించే నిమిత్తం కూడా ఏదో విధంగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఇక యాజిటీజ్గా వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి నిధి, అది 11వ స్థానంలో ఇప్పుడున్నటువంటి గ్రహాలు 6 గ్రహాలతో
ఏర్పడినటువంటి మీ యొక్క లాభస్థానం ప్రస్తుతం 4 గ్రహాలు మీకు 11వ స్థానంలో ఉండడం జరిగింది. ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు రాస్యాధిపతిగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధ శుక్రులు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఏది సాధించాలనుకుంటే అటు ఉద్యోగం కానీ ఉన్నత విద్య కానీ వివాహ ప్రయత్నం కానీ 100% నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కళారంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పరిశ్రమలో అంటే అది రైల్వేస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, సినిమా పరిశ్రమకి ఎక్కువ బలం ఎక్కువ ఉందంటే శుక్రుడు ఈ రాశికి అధిపతి అవ్వటం, లాభంలో ఉచ్చి పొందడం. అలాగే మీనరాశి కూడా ఒక విధంగా చలనచిత్ర రాశి లాంటిది. ఎక్కువ మంది ఆ మీనరాశిలోనే సినిమా టెక్నీషియన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఏదైనా సినిమా తీయాలన్నా అందులో ప్రవేశించాలన్నా మీకు చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆ సహకారం కూడా మీకు లభిస్తుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తే అది 100కి 100 సక్సెస్ అయి 100కి 100% లాభం వచ్చే విధంగా ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. బట్ కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం, నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి. పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయటవారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు. వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో
ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు. ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు. బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిషుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.